స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గత దినాల్లో ధ్యానించుకున్నాం. ఏలియాలో ఉన్నటువంటి ఆత్మ కంటే కూడా ఎలీషాలో ఉన్నటువంటి ఆత్మ రెండు పాళ్ళ ఆత్మ. అంటే అది ఆ ఆత్మ ఏమైనదంటే శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈ రోజుల్లో చాలామంది మనం నేను కూడా ఆత్మను పొందుకున్నాను, నేను కూడా అభిషేకాన్ని పొందుకున్నాను అంటాం. కాదంటాం లేదు. అయితే ఇప్పుడు ఇదేం బిడ్డ, ఇప్పుడు దావీదు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు ఉన్నాడండి. దావీదు ఏం చేశాడు? ఇజ్రాయిల్ అందరూ భయపడిపోతున్నారు. సౌలు రాజు కూడా భయపడిపోతున్నాడు. ఎవరిని చూసి? గొల్యాతును చూసి. 6 మూరల జానుడు ఎత్తుకున్నటువంటి గొల్యాతును చూసి ఏం చేస్తున్నాడు? భయపడిపోతున్నాడు. అప్పుడు బాలుడైనటువంటి దావీదు ముందుకొచ్చాడు. బాలుడైనటువంటి దావీదు ముందుకొచ్చి ఆయన ఏం చేశాడు? గొల్యాతుని చంపివేశాడు. గొల్యాతుని ఏం చేశాడండి? చంపివేశాడు. ఈ రోజుల్లో మనం చూస్తే ఇప్పుడు దేని బిడ్డలారా, అంటే దేవుని ఆత్మను పొందుకోవటం వేరు, దేవుని అభిషేకాన్ని పొందుకోవటం వేరు, విశ్వాసాన్ని పొందుకోవటం వేరు. ప్రియన్ బిడ్డ, అయితే ఆ ఆత్మను పొందుకోవటంలో శక్తిని పొందుకోవాలి. శక్తి అంటే ఇప్పుడు మామూలుగా కృప అందరూ పొందుకున్నారు. అధికమైన కృప, విశ్వాసము అందరికీ ఉంది. విశ్వాసములో పరిమాణం, దేవుని ఆత్మను అందరూ పొందుకున్నారు. కానీ శక్తి కలిగినటువంటి అభిషేకం, అనాయింటింగ్ పవర్, ఇలాంటి అభిషేకాన్ని నువ్వు పొందుకున్నప్పుడు దేని బిడ్డలారా, గొర్రెల దగ్గరికి తోడేలు వచ్చినప్పుడు నన్ను చంపేస్తుందేమో ఆ తోడేలు అని చెప్పి పారిపోకుండా దావీదు ఏం చేశాడు? తోడేలు చేతిలో నుంచి గొర్రెను తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉండాలంటే ప్రియన్ బిడ్డలారా, సేవకులైనా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు, ఎలాంటి వారంగా ఉండాలంటే శక్తి కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది సేవకులు ప్రియన్ బిడ్డలారా అండి, మాకేందో చిడిచిడిగా ఉందండి, మా కుటుంబంలో ఏదో బాగలేదు, ఇలాంటి ఎప్పుడు లేదు మా కుటుంబంలో. క్రైస్తవులే మరలా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా కష్టాలు పడుతున్నాం అని అంటారు. ఎవరో ఏదో చేశారంట, మరి ఏదో జరిగిందంట, మీరు రండి అని అన్నారనుకోండి. కొంతమంది, అమ్మా నాకు ఆ వరం లేదు కాబట్టి నేను ఏరే సేవకులు వస్తారు అని చెప్తారు. సో ఇంకా మనం చూసినట్లయితే ప్రియన్ బిడ్డలారా, ఒక శక్తి కలిగినటువంటి విశ్వాసం ఏం చేస్తాడంటే రండి నేను వస్తానని చెప్తాడు. సేవకుడు కాదు మరలా. ఒక శక్తిని పొందుకున్నటువంటి బిలీవర్, విశ్వాసి ఏం చేస్తాడంటే రండి నేను వస్తాను, ప్రార్థన చేస్తానని చెప్తాడు. కారణం ఏంటంటే ప్రియన్ బిడ్డలారా, వారు ఆత్మను పొందుకున్నారు, దేవుని సేవకులు ఆత్మను పొందుకున్నారు, విశ్వాసు కూడా ఆత్మను పొందుకుంది. కాకపోతే ఏంటంటే అభిషేకములో ఉన్న శక్తి ఏం చేస్తుందంటే ప్రతి కాడిని విరగొడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకములో ఉన్న శక్తి ఏం చేస్తుందంటే ప్రతి కాడిని విరగొడుతుంది ఆయన నామంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏలియా దైవజనుడు ఉన్నాడండి. ఎవరున్నారండి? ఏలియా దైవజనుడు ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్త. అయితే ఆయన ప్రియన్ బిడ్డలారా ఒకానొక సమయంలో ఒక సవాలు విసిరాడు. ఏం సవాలు విసిరాడు ఆయన? యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి, బయలుదేవుడైతే బయలుదేవుడిని ఆరాధించండి.
ఎంతకాలం 2 తలంపుల మీద తడబడుచుందరు మీరు? ఎంతకాలం మీరు 2 తలంపుల మీద తడబడుచుందరు? మీరొక ఎద్దును తీసుకోండి, నేనొక ఎద్దును తీసుకుంటాను. దాన్ని తునకలు తునకలుగా చేసి కందకములో ఆ బలిపీఠం కట్టి కందకములు నీళ్లు పోసి కట్టెలు పేర్చి ఆ మాంస ముక్కలు దాని మీద వేసి మీరు ప్రార్థించండి మీ దేవుడికి, నేను ప్రార్థన చేస్తాను. ఎవరు దేవుడు ఆకాశం అగ్గి దిగి వచ్చి దాన్ని ఆ కట్టెలను బుగ్గిని మాంసాన్ని నీళ్లను ఆర్పివేస్తాడు, ఆయనే నిజమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు చేశారు, చిందులు వేశారు, కత్తులతో శరీరాన్ని కోసుకున్నారు. పొరపాటును కూడా వాళ్ళు అగ్ని రాలేదు, దిగి రాలేదు. ఈ దేవుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా, ప్రయాణంలో ఉన్నాడా అని ఏలియా మాట్లాడతాడండి. ఆ తర్వాత ఏలియా దేని బిడ్డలారా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. 450 బయలు ప్రవక్తలని, 400 అష్టారోతు దేవతల్ని ఆయన ఏం చేశారంటే అంతమొందించాడు. ఒక్కడే ఏలియా, ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఒక్కడే రోషం కలిగి దేవుని పక్షంగా నిలబడ్డాడు. ఏలియా చేసిన ప్రార్థన బట్టి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. అప్పుడు కేకలు వేశారు, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని చెప్పి ఇప్పుడు దేని బిడ్డారా వాళ్ళు కేకలు వేయటం జరిగింది. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డారా మనము ఎలాంటి క్రైస్తవులుగా ఉండాలంటే సమస్యను ప్రతిఘటించే విధంగా, సమస్యను ఓవర్కమ్ చేసే విధముగా, అధిగమించే విధముగా మనం ఉండాలంటే ఎలాంటి క్రైస్తవులుగా ఉండాలంటే ప్రజలు బిళ్ళారా అభిషక్తులై ఉండాలి. ఎవరై ఉండాలండి? అభిషక్తులై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె దగ్గరికి తోడేలు వచ్చిన తర్వాత భయపడి పారిపోయే క్రైస్తవుడిగా ఉండకూడదు. మనం భయపడి పారిపోయే క్రైస్తవుడిగా మనం ఉండకుండా ఆ తోడేల్ని ఎదిరించి గొర్రెని కాపాడేటువంటి అభిషక్తులు కలిగినటువంటి క్రైస్తవులుగా మనం అభిషక్తులు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియదేని బిడ్డలారా, ఏలియాలో ఉన్నటువంటి ఆత్మ కంటే కూడా ఎలీషాలో ఉన్నటువంటి ఆత్మ, 2 పాళ్ళు ఆత్మ ప్రియదేని బిడ్డలారా ఏం చేసిందంటే, ఏలియా ఆరోహణమైపోయేటప్పుడు ఆ దుప్పటి కింద పడిన తర్వాత, కింద పడిన దుప్పటి తీసుకొని ఆయన పైన వేసుకున్న తర్వాత అదే దుప్పటి తీసుకొని ప్రియదేని బిడ్డలారా ఆయన కోరుకున్నాడు, అయ్యా నీకేం కావాలో కోరుకో, నేను ఆరోహణమై నీకు దూరం అయిపోతున్నాను, వేరైపోతున్నానంటే నాకు నీ దగ్గర నుంచి 2 పాళ్ళ ఆత్మను కోరుకుంటానంటే ఇది సాధ్యం కాని పని, ఒకవేళ ప్రభు చిత్తమైతే ఒకవేళ అన్నట్టుగా మాట్లాడతాడు. అదే ఏలియాలో ఉన్నటువంటి, ఏలియా మీద పడినటువంటి ఆ దుప్పటి కింద పడినటువంటి ఆ దుప్పటి తీసుకున్న తర్వాత యోర్దాను నదిని కొడితే 2 పాయలైపోయింది, అటు ఇటుగా పారింది. ఏంటి ఇది కారణం అంటే దుప్పటి ప్రభావం కాదు, దుప్పటిలో ఉన్నటువంటి అభిషేకం శక్తి ఏం చేసిందంటే దుప్పటితో నీటిని కొట్టినప్పుడు పిదిని బిళ్ళారా యోర్దాను నదిని కొట్టినప్పుడు అభిషేకములో ఉన్నటువంటి పవర్ శక్తి ఏం చేసిందంటే యోర్దాను నది అటు ఇటు విడిపోయేటట్టు చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ మనకు ఏమి కావాలంటే, మనకేమి కావాలంటే దేవుని యొక్క ఆత్మశక్తి మనకు అవసరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 1 యోహాను 2:27 చదివాము. ఇది నిలిచి ఉండే అభిషేకము కావాలి మనకి. ఏ అభిషేకం అండి? నిలిచి ఉండే అభిషేకం. నిలిచి ఉండటం అంటే ఒక నెల ఉండి, వా సిస్టర్ ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఎలా ఉండని తెలుసా, అసలు ఇక్కడి నుంచి మాట చెప్తే దయ్యాలు కేకలేస్తుందండి. పాస్టర్ గారు ఇట్లా అంటే అంతే పడిపోయేదండి. పాస్టర్ గారు ఇట్లా చెయ్యటంటే ఏమది దయ్యాలు పడిపోయేదండి. ఇప్పుడు ప్రియదేని బిడ్డలారా ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్ గ్రంథములో
యేసు ప్రభు పౌలు శీలలు దయ్యాలు వెళ్ళగొట్టారు. మరి ఒక వ్యక్తి స్కెవైనటువంటి ప్రధాన యాజకుని యొక్క కుమారులు వాళ్ళు కూడా చూసి మేము కూడా ఆయన నామములో ఉచ్చారణ చేసి వెళ్ళగొడతామని వచ్చారు. వస్తే ఇప్పుడు వినబెట్లారా ఏం జరిగిందంటే వాళ్ళ బట్టలు ఊడదీసి వాళ్ళని గాయపరిచి దయ్యాలు వాళ్ళు పారిపేతుడు చేసినాయంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరో మాకు తెలుసు, పౌలు శీలలో పౌలు ఎవరో మాకు తెలుసు, కానీ మీరెవరో మాకు తెలియదు అన్నారండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం పెట్టారా, ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి ఒక శక్తి ఉంది. ఇక్కడ ఒక శక్తి ఇక్కడ ఉంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే భయంకరమైన శక్తి. ఆ శక్తిని ఎదిరించాలంటే దాని పేరు ఒక శక్తి, ఒక భయంకరమైన శక్తి. ఆ శక్తిని ఎదిరించాలంటే నీకెంత శక్తి ఉండాలి ఆలోచించండి ఒకసారి. లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఉంటే నువ్వేం చేయాలంటే ఒక్క మాటతో కూడా ఏం చేయాలా, నువ్వు ఆజ్ఞాపిస్తే కమ్అవుట్ నేమ్ ఆఫ్ ఇన్ ద జీసస్ క్రైస్ట్ అంటే అదేం చేయాలా, ఏం చేయాలమ్మా, నోరు మూయాలా. యేసు ప్రభు అంటే దయ్యాల్ని మాట్లాడని లేదా నోరు మూపించాడంట. నువ్వెక్కడి నుంచి వచ్చావు అడుగయ్యా, చెప్పొద్దా, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఎందుకు వచ్చావు, అసలు నువ్వు ఇలాంటివన్నీ మాట్లాడనీలే, సోది చెప్పనీలే యేసు ప్రభు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, నువ్వు దేవుని శక్తిని పొందుకున్న తర్వాత నువ్వేం చేయాలంటే ఆ శక్తిని, ఆ అధికారాన్ని, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని దాన్ని ఏం చేయాలంటే ఆయన నామములో ప్రయోగించాలా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క లక్షణం. అభిషక్తులకు ఉన్నటువంటి అధికారం, అథారిటీ, దాన్ని ఉపయోగించి నువ్వేం చేయాలంటే నీ ప్రతి కుటుంబంలో కానీ పర్సనల్గా కానీ ప్రతిని బిడ్డ నువ్వు అది ఎప్పుడు ఉంటుందంటే నీవు క్రీస్తుతో కూడా అన్యోన్య సహవాసం కలిగి జీవించినప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్యోన్య సహవాసం అంటే నియరెస్ట్ ఫెలోషిప్, సహవాసం అంటే ఆయనతో దగ్గర సంబంధం, అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు వినబెట్టారా, అప్పుడు మాత్రమే నువ్వు అధికారాన్ని ప్రయోగిస్తావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే నిలిచి ఉండే అభిషేకం మనలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే వినబెట్టారా, ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే చదవండి. 5వ అధ్యాయం 27వ వచనం చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను ఉండక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇదేం బిడ్డలారా, మనం పరిశుద్ధపరచబడు నిమిత్తమై, సంఘం పరిశుద్ధపరచబడు నిమిత్తమై తన్ను తాను అప్పగించుకున్నాడంటే యేసు ప్రభు. నీవు నేను పరిశుద్ధులము కాదు కానీ తన్ను తాను అప్పగించుకున్నాడంట. ముడతైనను కళంకమైనను అట్టిది ఏదైనా కూడా ఉండకుండా పవిత్రపరచబడి నిమిత్తమై సంఘము నిమిత్తం ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడంట. కాబట్టి ఇప్పుడు ఏం బిడ్డలారా, మనం నిలిచి ఉండే అభిషేకాన్ని కాపాడుకోవాలంటే
దేవుని చేత మనం ఉదక స్నానం చేయబడాలంట. దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. దేని చేతండి? దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండో విషయం ఏం చేయాలండి? నీలో నిలిచి ఉండే అభిషేకం అండి. కొంతకాలం ఉండి నీలో లేకుండా పోయే అభిషేకం కాకుండా నిలిచి ఉండే అభిషేకం నీలో ఉండాలంటే రెండో విషయం ఏం చేయాలంట? రెండో విషయము ఆయన రక్తము చేత మనం పవిత్రపరచబడాలి. దేని చేత అండి? ఆయన రక్తము చేత. మొదటిది ఆయన వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. రెండోది ఆయన రక్తము చేత మనము పవిత్రపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళా చదవండి ఆ మాటలు, మళ్ళా చదవండి ఇంకోసారి. మొదటి యోహాను 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అంటే మనం ఎక్కడ నడవాలండి? నువ్వు అభిషేకాన్ని పొందుకున్నావు, వెలుగులో ఉన్నావు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి. ఏ పాపము నుండి అండి? ఒక పాపం కాదు, ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మొదటి కొరింథీయులు రాసిన మూడో విషయం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీ 6:11. మీలో కొందరు అట్టివారే ఉంటారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై ఆమె మన నీతిమంతులుగా తీర్చబడాలంటే, మనలో ఉన్న అభిషేకం నిలిచి ఉండాలంటే వేటి ద్వారా మనం పవిత్రపరచబడాలంట, శుద్ధీకరించబడాలంట? ఆయన నామములో మనము తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అని పరలోక ప్రార్థనలో ఉంటుంది. తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటే ఆయన నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు, ఆయన పరిశుద్ధ నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు మనము పరిశుద్ధపరచబడతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నామములోనంట, ఆయన ఆత్మలోనంట మనము పరిశుద్ధపరచబడతాము. మొదటిది వాక్యం చేత, రెండోది ఆయన రక్తము చేత, మూడోది ఆయన నామము, ఇంకా ఆయన ఆత్మ చేత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మలు ఇప్పుడు దేనిమిళ్ళరా? 2 ఆత్మలు ఉన్నాయి మానవుల్లో. రకరకాల ఆత్మలు ఉండాలి, అవి వేరే విషయం. నేను చెప్పేది ఒకటి ఒరిజినల్, రెండోది జెరాక్స్. ఒరిజినల్, జెరాక్స్. సో ఒరిజినల్ దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకం అనుకోండి. రెండో ఆత్మ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ ఆత్మ ఉంటేనే బ్రతుకున్నాం మనం. ఈ ఆత్మ వల్ల దేవుని దగ్గరికి వెళ్ళిపోతే మనము చచ్చిన వారితో సమానం. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, ఈ మానవుని ఆత్మ అనేకమైనటువంటి లోకంలో ఉన్నాం కాబట్టి నేత్రాశను కలుగు చేస్తుంది, జీవపు డంబాన్ని కలుగు చేస్తుంది, శరీరాశను కలుగు చేస్తుంది. వీటన్నిటినీ అధిగమించాలంటే ఏ ఆత్మ మనలో ఏలుబడి చేయాలంటే పరిశుద్ధాత్మ ఏలుబడి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధాత్మ మనలో ఏలుబడి చేసినప్పుడు ప్రియని బిడ్డ, మన యొక్క దుర్నీతికి సాధనాలుగా ఉన్నటువంటి మన అవయవాలని మీద దేవుని ఆత్మ ఏలుబడి చేసినప్పుడు నీతికి సాధనాలుగా మన అవయవాలు మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియదేని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బాగా ఆలోచించండి ఒకసారి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము చదవండి, మొదటి నుంచి చదవండి కొన్ని వచనాలు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచయంలో తమలను విధవరాండును చిన్న చూపు చూచురని ఏమా హెబ్రీల మీద ఆ, ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఉమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం అర్థమైంది మీకు ఇక్కడ? అంటే ఇప్పుడు ఇదేం బిడ్డలారా, సంఘం విస్తరిస్తూ ఉంది. సంఘం విస్తరిస్తూ ఉన్నప్పుడు మరి కొంతమంది విధవరాండ్రిని ప్రియని బిడ్డలారా చిన్న చూపు చూస్తున్నారు. కొంతమంది విధవరాండ్రిని ఏం చేస్తున్నారు అక్కడ? చిన్న చూపు చూస్తున్నారు. ఏ విషయములంటే ప్రియని బిడ్డలారా, ఏ విషయములంటే ఆహారం విషయములు. ఏ విషయములండి? ఆహారం విషయములు. ఇప్పుడు అందుకని దేవుడు ఏం చేశాడంటే, మరి కొంతమంది ఏం చేశారంటే కొంతమంది శిష్యులు పిలిపించి, ఆ సంఘంలో అటువంటి కొంతమందిని పిలిపించి ఏం చేశారంటే వాళ్ళకు కొంతమందిని పని అప్పగిచ్చారండి. ఏం పని అప్పగిచ్చారు వాళ్ళకి? మేము వాక్య విషయంలో కానీ ప్రార్థనలో మేము ఉంటాము, అన్ని పనులు చేయాలంటే మా వల్ల కాదు, సమస్యలు వస్తున్నాయి, ఆహారం వండి పెట్టే కాడ కొన్ని సమస్యలు వస్తున్నాయి, కాబట్టి కొంతమందిని ఏర్పాటు చేసి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాము, చేతులుంచి వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ఎంతమందిని? 7గురిని. ఇంగ్లీష్లో ఏమంటారంటే వీళ్ళని డీకెన్స్ అంటారు. డీకెన్స్ అంటారు. 7గురు. వీళ్ళు ఎవరంటే ఇప్పుడు జనబిళ్ళారా, ఎలాంటి వారంటే దేవుని అభిషేకం పొందుకొని ఉండాలా, విశ్వాసం నిండి ఉండాలా. ఎవరంట వాళ్ళు? చదవండి, మళ్ళా చదవండి ఒక్కసారి, బాగా క్షుణ్ణంగా ఆలోచించండి. ఆత్మతోనూ జ్ఞానముతోను నిండుకొని, అబ్బా ఎలాంటి పేరంటమ్మా? ఏం పొందుకోవాలంట? మొదట ఆత్మను పొందుకోవాలంట. పరిచర్య చేయాలంటే ఆత్మతోను ఇంకో రెండోది ఏంటంట? జ్ఞానముతోను నిండుకొని, ఇంకోటి కూడా ఏముండాలంటమ్మా? మంచి పేరంటే సాక్ష్యం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సాక్ష్యం ఉండాలి. ఆత్మతోను జ్ఞానముతోను మంచి పేరుతోను, ఇంకా ఏముంది అక్కడ? విశ్వాసంతో కూడా రాయబడింది. ఏమి రాయబడింది? విశ్వాసం కూడా కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీకు చెప్పాలంటే ఏం కావాలి అంటే, ఒక విషయంలో బాగా ఒక సేవకుడు ఉన్నాడు. ఒక సేవకుడు సేవ చేయాలంటే ప్రియని బిడ్డలారా, ఒక పరిచారకురాలు పరిచర్య చేయాలంటే
నేను ఫోన్ చేసినప్పుడు కొంతమంది పిల్లలతో మాట్లాడుతుంటాను. వాళ్ళకి మీకు కూడా అర్థమవ్వాలని ఈ మాట తీసుకొచ్చా. పరిచర్య చేయాలంటే ఏముండాలా? మొదట ఏం పొందుకో ఉండాలా? ఆత్మను పొందుకో ఉండాలి. రెండో విషయం జ్ఞానం కలిగి ఉండాలి. మూడో విషయం సాక్ష్యం, మంచి పేరంటే సాక్ష్యం కలిగి ఉండాలి. నాలుగో విషయం మనం చూస్తే విశ్వాసంతో ఉండాలి. ఆ విశ్వాసం అంటే మీరు ప్రార్థన అయిన తర్వాత 3, 4 గంటలకు వస్తారు మీరా? 3 అవుతుంది ఆడకు వచ్చేలేక మీరు ఏం చేస్తారు? ఆ పాస్టర్ ఏమైనా మీకేమైనా ఇస్తాడా? ఆ పాస్టర్ మీకేమైనా ఇస్తాడా? మామూలుగా బయటోళ్ళు అడుగుతారు, మామూలుగా లోకస్తులు అడుగుతుంటారు కదా మామూలు. మీకేం ఆదాయం అసలక్కడ? అంటే మేము చేసేది మీరేమంటారు? ఆత్మ కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళైతే, మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళైతే మీరేం చెప్తారు? మేము మనుషుల కోసం చేసేవాళ్ళం కాదు, దేవుని కోసం చేస్తున్నాము అని చెప్తారు. ఏం చెప్తారు? ఈరోజు కూడా దేవుని సేవకురాలు అక్కడ చెప్పింది. మీకు ఇలాంటివన్నీ చెప్పాలంటే యూట్యూబ్ కదా, కాబట్టి అయినా చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి అమ్మాయి ఉంది, శ్రావ్య ఒక అమ్మాయి. రాత్రి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాం. సో ఒక్కోసారి పరిచయం చేస్తుంది. అమ్మాయి దేవుని ఆత్మను పొందుకున్న అమ్మాయి కాబట్టి, అభిషేకించబడిన అమ్మాయి కాబట్టి, ప్రవచన వరం కూడా ఉంది కాబట్టి, ఇప్పుడు ఉదయాన్నే లేచి వచ్చిన తర్వాత పరిచయం చేస్తుంది. చర్చిలో అంతా పనులు చేస్తుంటుంది. వాళ్ళ బంధువులంతా వాళ్ళకి బాధ, బంధువులందరికీ వాళ్ళకి ఏంటి, బాబాయ్ వాళ్ళకి వీళ్ళకి ఏంటంట బాధ. ఆ అమ్మాయి ఏంటంట, నేను వజ్రం కూడా అమ్మ బంధువులు ఇవి తెలిసిన తర్వాత, అమ్మ నువ్వు దేవుని కోసం చేస్తున్నావు లేకపోతే మేము బంధువులను చేస్తున్నావు అని అడిగిందంట. బంధువులు కాదమ్మా, బంధువులు కాదక్క, నేను దేవుని నిమిత్తమై నాకు పరిచర్య చేస్తే నా రోజంతా నాకు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. పరిచర్య చేయకపోతే ఇంత పని చేస్తుంటావు, నీకేం మరి అలుపు రాదా, మరి నీరసం రాదా అంటే, నాకు ఎంత పరిచర్య చేసే అంత శక్తిగా ఉంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది పరిచర్య చేసేటప్పుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఎవరంటే వాళ్ళు కాదు పరిచర్య చేసానికి. మరి ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్పుకుంటామని మీకు చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఆ రోజు లేసన్న గారు ఇస్తరాకులు ఎత్తుంటే ఏం చేశారు? చెన్నైలో పెంతెకోస్తు సంఘములు ఇస్తరాకులు అంటే ఇవి అంటే చాలా ఇస్తరాకులు ఎత్తడం, తిన్న ఇస్తరాకులు, ఎంగిలి ఇస్తరాకులు ఎత్తడం అంటే చీపు కదా, అందరు ఎత్తారా? మనం వాడికి పోతే ఆ టీచరు బీపీఎఫ్ చర్చికి పోతే చాలా తగ్గింపుగా ఇంచుమించు 1.5 లక్ష టీచర్ జాబు కాబట్టి ఉంటుంది సుమారు. ఆమె ఏం చేస్తుంది? తిన్న ఇస్తరాకులు ఎత్తేస్తూ ఉంటుంది, పరిచయం చేస్తుంటుంది. తినేటువంటి ఇస్తరాకులు ఏం చేస్తుంది? ఎత్తేస్తుంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఇదేం పెట్టారా అంటే, ఎవరంటే వాళ్ళు పరిచర్య చేస్తా సనుక్కుంటా గొనుక్కుంటా చేసేది కదా పరిచర్య అంటే. ఏం పొందుకో ఉండాలంట? ఆత్మ పొందుకో ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి, విశ్వాసంతో చేసేవారికి ఉండాలి. మూడో విషయం ఏంటంటే ప్రియదేని బిడ్డలారా, ఇంకో విషయం ఏంటంటే, నువ్వు వాడబాడాలంటే ప్రియదేని బిడ్డలు నువ్వు సమర్పించుకున్నావు పరిచర్య చేయాలని ఎంతమంది సేవ చేస్తారమ్మా అనిపిస్తుందండి మీకంటే చెప్తారు మీరు. అయితే చెప్పినప్పుడు మీరు సేవకులకి ఫ్రీడమ్ ఇవ్వాలా. మీరు పరిచర్య చేసేవాళ్ళు మీరు సమీపంగా ఉండాలా. ఏం చేయాలా? మీకు ఉపమానంగా చెప్తాను వినండి. అంటే ఫ్రీడమ్ అంటే ఎట్లాగంటే, ఇప్పుడు కొంతమందికి చెప్పాలంటే భయం వేస్తుంది, కొంతమందికి చెప్పాలంటే, కొంతమందికి ఏం చేస్తాం, వాళ్ళకి చెప్పాలంటే ఏదో చెప్తారు చూడు,
మీ ఇంట్లో అయినా కానీ పెద్ద అమ్మాయితో మాట్లాడాలంటే ఒక విధంగా, చిన్న అబ్బాయితో మాట్లాడాలి ఒక విధంగా ఉంటుంది. అవునా కదా? మీ ఇంట్లో అయినా కానీ, అవునా కదా? పెద్దలతో మాట్లాడితే ఒక విధంగా ఉంటే, చిన్నోళ్ళతో మాట్లాడాలంటే ఒక విధంగా. సంఘములో అందరితో ఒకే విధంగా ఉంటామా? అందరితో ఉండలేం. మీరేం చేయాలంటే, అయ్యా పాస్టర్ గారు మీరు ఏ పరిచర్య చెప్పినా మేము చేస్తాము అన్నట్టుగా ఉండాలి. కష్టంగా, భారంగా ఉండేది కాదు పరిచర్య అంటే. సో, రెండో విషయం మీకు చెప్పేవేంటి, ఇప్పుడు చెప్పి బాగా అర్థం చేసుకోండి. బాగా అర్థం చేసుకోండి ప్రియమైన బిడ్డలారా. ఎట్లా ఏదైనా వస్తువు కావాలి కదా, సరే మంచిది. ఇప్పుడు ఇది ఇక్కడ ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఎందుకని ఇది ఇక్కడ పెట్టారు ఇల్లు? నేను తెమ్మని చెప్పలే. వాళ్ళు ఎవరో తెచ్చారు, మొత్తానికి తెచ్చినారు, మనవాళ్ళ పిల్లలు తెచ్చారు. షోగా బాగుండాలని చెప్పి తెచ్చారు. ఇది ఇక్కడుంటే బాగుంటుందా, లేకపోతే అక్కడ కబోర్డ్లో ఎక్కడన్నా ఉంటే బాగుంటుందా? ఉంటే బాగుంటుంది. సో ఇది అక్కడే ఉండిందనుకోండి, వాడుకుంటాం మనమా? వాడుకోలేం. అంటే దూరంగా ఉంది అది. అర్థమవుతుంది మీకు? దూరంగా ఉంది. సో అక్కడే ఉంటే ఇప్పుడు ఏం పెట్టారా, ఇక్కడ తీసుకొని వచ్చి పెడితే దీన్ని ఏం చేస్తాం, శుభ్రంగా దులిపేస్తాం, లేదా దుమ్ము పట్టింది, చాలా రోజులు చట్టే ఉండిందని చెప్పి కొంచెం సరుపులో వేసేసి మళ్ళీ తెల్లగా వచ్చేటట్టు, కలర్గా వచ్చేటట్టు చేస్తాం. సో ఇక్కడ పెట్టేదానికి ఇప్పుడు ఏం పెట్టారా, దీనికి ఒక పరిమాణం ఉంటుంది. పెద్ద తీసుకొచ్చి పెట్టే ఉంటాడు, వాక్యం ఆడ చెప్తామా? దీనికి సైజు కూడా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకోండి. ఒక పాత్ర ఉందండి, 2 కేజీలు ఉడికే దబర ఉంది. ఏంటండి? 2 కేజీలు ఉడికే దబర ఉంది. దాన్ని వాడుకోవాలంటే ఎక్కడ ఉండాలి? అది ఎక్కడ ఉండాలా? పాటల్లో ఉంటే ఎక్కడ వండగలమా? వంట రూమ్లోనే ఉండాలా? అర్థం మీకు? ఎక్కడ ఉండాలా? వంట రూమ్లో ఉండాలా? సో వంట రూమ్లో ఉంటే సరిపోతుందా? దాన్ని ఏం చేయాలి వాడుకోవాలంటే? ముందు దబర్న కడగాల. ఏం చేయాలి? నీళ్ళు పోసి కడగాల, పడలేదా? కడగాల. పాటుల్లో ఉంటే మళ్ళీ దాన్ని తీసుకొని వెంటనే కడిగి జరిగే పనేనా? సో దాని కొలత ప్రకారం దాంట్లో వండాల. ఇది ఇన్ని కేజీలు ఉడుకుతుంది ఈ దబర. కొలత ప్రకారం దాన్ని ఏం చేయాలి? మనము వండుకునే దానికి ఉపయోగించుకోవాలా. అదేవిధంగా ప్రియమైన బిడ్డ, నువ్వు ఆత్మతో నింపబడ్డావు, మంచి సాక్ష్యం ఉంది, విశ్వాసం కలిగిన వ్యక్తివి, ఇంకా జ్ఞానం కలిగి ఉన్నావు, ఓకే బాగానే ఉంది, అన్నీ కలిగి ఉన్నావు, బాగానే ఉంది. కానీ నువ్వు వాడబడాలంటే ఏం చేయాలా? సమీపంగా ఉండాలా. ఏం చేయాలా? సమీపంగా ఉండాలా. సమీపంగా లేకపోతే ఇప్పుడు దేని బిడ్డలారా నువ్వు వాడబడలేవు. కడగబడేదానికి ఇష్టపడకపోతే వాడబడలేవు. సరైనటువంటి నీ పరిమాణం ఎంతో అంతలోనే వాడబడాలా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక్కోసారి ప్రియ బిడ్డలారా, ఒక సామెత ఉంది. ఏంది ఆ సామెత? అలిమిగాని చోట అధికుల మనరాజు. అలిమిగాని చోట అధికుల మనరాజు. అదేనా? అంటే నీ పరిమాణం ఎంతో అంతవరకే నువ్వు వాడబడాలి. నా పరిమాణం ఎంతో అంతవరకే నేను అలిమిగాని చోట ఏ వజ్రమా ఏంటి మీద? అధికుల మనరాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఉడికేది 2 కేజీలు, నేను 10 కేజీలు ఉడతానంటే ఎట్టా? అధికుల మనరాదు. అలిమిగాని చోట అధికుల మనరాదు. మన పరిమాణం ఎంతో, మన శక్తి ఎంతో అంతవరకు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ప్రియమైన బిడ్డలారా, అట్లాగా మనము అంటే సంఘములు మళ్ళీ ఇంకోసారి చదివినిపించడం, అది 7 చదవండి, ఇంకోసారి చదివినిపించండి. కాబట్టి సహోదరులారా,
ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన, అంటే ఇవన్నీ కావాలంటే ఏం పొందుకోవాలి మనము? మంచి జ్ఞానము గాని, ఆత్మ గాని, విశ్వాసం గాని, మంచి సాక్ష్యం గాని కలిగి ఉన్నావంటే ఏం పొందుకోవను ఆల్రెడీ నువ్వు? దేవుని శక్తిని పొందుకోవన్నావు. ఏం పొందుకోవన్నావు? ఇవన్నీ పొందుకోనున్నా ఆల్రెడీ నీలో ఉన్నాయంటే ఏం పొందుకోవన్నావు? దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంది కాబట్టి ఈ సుగుణాలను కలిగి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.